టేక్మల్ మండల్ ధన్నూర గ్రామంలో ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మన బీఆర్ఎస్ అభ్యర్థి రజియా బేగం భర్త ఇక్కడ ఉన్నారు. అక్బర్ పాషా సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు. ఇక్కడ ఈ గ్రామానికి ఏమి ఆశించి ఏమి అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇక్కడ గ్రామంలో నిలబడ్డారు సర్పంచ్ అభ్యర్థిగా. ఒకసారి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. సార్జీ, అవి బీఆర్ఎస్ అభ్యర్థిగా మీరు సర్పంచ్ నిలబడ్డారు. మరి గ్రామ అభివృద్ధి ఏం చేయాలనుకుంటున్నారు గ్రామానికి? అయితే టీ2 ఛానల్ గారికి, ఏబిఎన్ ఛానల్కు నా హృదయపూర్వక నమస్కారం. గ్రామంలో చాలా లోటుపాటున్నాయి. ఇంతకుముందు 30 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన జరిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పరిపాలన. ఒకటేసారి బీఆర్ఎస్ పరిపాలన వచ్చినుండే సర్పంచ్ మన్నే యాదగిరి సరిగీరు, వారి భార్య వసంత. ఆయన చేసిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఈ 5 సంవత్సరాల లోపల కాంగ్రెస్ అభ్యర్థి మన గౌతమ్ గారు ఉండి వాళ్ళ అభివృద్ధి పదంలో నడవలేరు. వాళ్ళు ఏం చేసిరో వాళ్ళకే తెలియదు, ఊరు గ్రామ ప్రజలకు కూడా తెలియదు వాళ్ళు ఏం చేసి. మేము మొట్టమొదటిగా మంచినీటి సమస్య, ప్రతి ఇంటికి నల్లది ఖచ్చితంగా రావాలి డేట్, ఒకటి ప్రధాన ఇంపార్టెంట్. రెండోది మన రోడ్స్ ఎక్కడైనా ఎక్కడ ఏ సంధిలా ఎవరింటి ముంగట కూడా నిలబడితే మట్టి కాలుకు అండకుండా వాళ్ళ ఇంట్లోకి పోవాలి. ఆడిపిల్లల విషయాలు చీకట్లో పోతుంటారు, వస్తుంటారు. మా దగ్గర మీదాడ కట్టు నుంచి ఏటిగడ్డ రోడ్డు దాకా పూర్తి సీసీ రోడ్ చేసి దానికి ఇరుపక్కల లైట్లు అమర్చి గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడు పోయినా ఒక హైటెక్ సిటీ కనిపించాలి. హైటెక్ సిటీలో ఉన్నామా ఎవరన్నా వస్తే అని అనుకోవాలి. మళ్ళా మా ఈశ్వరుని గుడి నుంచి వాగు దాకా, వన్సన్పల్లి వాగు దాకా గ్రామ పంచాయతీ లైట్లు వేస్తాం, పోళ్ళు ఏర్పాటు చేస్తాం. రెండోది ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, ఎస్ఎస్సి సెంటర్ ఉంది. మాకేందంటే మా ఊరు ఆడపిల్లలు కాలేజీ గురించి జోగిపేటకు టేక్మాల్కు పోవాల్సి వస్తుంది. అదే జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తే గ్రామం ఇంకా అభివృద్ధి అవుతుంది. వాళ్ళ ఆడపిల్లల సమస్య కూడా తీరుతారు. ప్రధానంగా వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ గురించి ఆలోచన నాకు చేసేది. ఇంకా విషయానికి వస్తే మనకు డ్రైనేజ్ వ్యవస్థ లేదు. మంచి ఎక్కడ చూసినా మురికి. డ్రైనేజ్ వ్యవస్థ కూడా పూర్తి అండర్ గ్రౌండ్ పైపులు వేసి దానికి ఎక్కడ తోడియాలి అనేది మాకు అనుకూలంగా కాలువలు ఉన్నాయి. ఆ కాలువలకు తోడిస్తాం. మరి ఇప్పుడు 5 సంవత్సరాలు కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ సర్పంచ్గా ఎన్నుకున్నారు. మరి ఈ 5 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఏమి ఇక్కడ ఏమి అభివృద్ధి చేసిండు, ఏం చేయలేకపోయిండు, అది ప్రజలే చెప్తూ. ఆయన మీద వ్యతిరేకత ఉండే నన్ను పిలిపించుకొని, నేను ఈ గ్రామ నివాసిని, సంగారెడ్డిలో ఉంటా. ఇప్పుడు సరి అయిన నాయకులు లేరు, మాకు తోడు లేదు. మీరు ఉంటే బాగా ఉంటుంది, మీరు అభివృద్ధి జరుగుతుంది, అందరికీ సాయం చేస్తారు. మీరు ప్రతి ఒక్కరికి, మంచోళ్ళకు చెడ్డోళ్ళకు ఏ క్యాస్ట్ చూడకుండా అందరికీ సాయం చేస్తారు. హాస్పిటల్ కానీ లేకుంటే ఇంకా వెగారా ఏదైనా విషయాలు పుస్తకాలు ఇస్తాము, గుళ్ళకి ఇస్తాము. ప్రతి దానికి సరి అయిన అందరికీ మేము సాయం చేస్తామని మా గ్రామ పెద్దలు ఇష్టయ్య గారు, మాజీ ఉప సర్పంచ్, అక్కడ బోయిన్ నరసింహ గారు, వాళ్ళు కూడా ఇంతకుముందు వార్డు మెంబర్ ఉంది. ఇక్కడ గ్రామ పెద్దలు చర్చ్ కమిటీ మెంబరు ఓషా గారు, ఇంకా నా తోటి సోదరులు మీర గారు, వీళ్ళందరూ కలిసి ఒక 50 మంది మాకు పిలిపించుకొని, మీరు ఖచ్చితంగా ఉండాలి, ఈ గ్రామం బాగుపడాలంటే మీరు ఉండాలి, మీరు ఉండకపోతే గ్రామం బాగుపడదు, మేము కూడా బాగుపడదు అని చెప్పి ఒక 10 రోజులు నేను వాళ్ళని కాదు అన్నా. ఇప్పుడు ఎవరు లేరు, సరి అయిన నాయకుడు మీరే కావాలి అని చెప్పి కోరి నిలబెట్టుకున్నారు. మాజీ సర్పంచ్ మా మన్య యాదగిరి వసంత గారు కూడా మాకు సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళని కలుపుకొని కూడా వెళ్తున్నాం మేము.
మంచి స్పందన ఉన్నది ప్రజలు. రేపు భగవంతుని మీదనే భారం. ఓకే, ఇక్కడ దన్నూర గ్రామంలో ఈ 5 సంవత్సరాలు చేయలేని అభివృద్ధిని నేను చేసి చూపెడతా అని మన అక్బర్ పాషా గారు చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రజల ఆలోచన మేరకే నేను ఇక్కడ సర్పంచ్గా నిలబడ్డా అనే మాట కూడా చెప్తున్నారు. ప్రజలు ఎన్నుకొని నాకు మాట్లాడి నన్ను పిలిపించి అభ్యర్థిగా నిలబడు, ఎవరు చేయలేని అభివృద్ధి నువ్వు చేయగలుగుతావు అనే ఆలోచనతోటి ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్పడంతో నేను మరి గ్రామానికి అభివృద్ధి నేను కూడా కొన్ని చెయ్యాలి అనే నా ఆలోచనతోటి మరి ప్రజల మేరకు నేను కూడా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగడం జరిగిందని మన